కుటుంబం సరిగా లేనప్పుడు నీ భక్తి సరిగా ఉండదు. కుటుంబం సరిగా లేనప్పుడు నీ వ్యాపారం దెబ్బతింటుంది. నీ ఉద్యోగములను స్థిరపడలేవు. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు పెద్దలు. ముందు ఇంట్లో గెలువు, ఇంటిని కాపాడుకో. స్త్రీ అయినా పురుషుడైనా నీ లోభితనం, నువ్వు సంపాదించింది దేని కొరకు? భార్య బిడ్డల కొరకే కదా. నువ్వు సంపాదించింది నీ భర్త కొరకు కాదా? సంపాదించేది నీ బిడ్డల కొరకు కాదా? ఏం చేసుకుంటావు? కనీస అవసరాలు, మంచి బియ్యం తెచ్చి పడేయడు, మంచి సరుకులు తెచ్చి పడేయడు. ఎప్పటికప్పుడే లోబి ఒక 500 రూపాయలు ఆమె దగ్గర, ఒక 1000 రూపాయలు నీ భార్య దగ్గర ఉంచుకొని ఎప్పుడైనా కొనుక్కో. పాల ప్యాకెట్లు అవసరమైతే, కూరగాయలు అవసరమైతే, పిల్లలు ఎప్పుడైనా డబ్బులు అడుగుతారు, రూపాయి ఇవ్వడం లోబియాడు. ఆమె చేతిలో రూపాయి ఉండకూడదు. చిన్నపిల్లలు అడిగినట్టు అడగాలి. 10 రూపాయలు ఇవా? ఎందుకో సోది, అన్ని తెచ్చి పడేస్తున్నానుగా. 20 దాస్య బానిసకు కూడా అలాంటిది లేదే.